ఈ సినిమా కంప్లీట్గా తన మీద వర్కౌట్ అవుతుందండి. ద వే నేను చూసుకుంటూ వచ్చాను కదా సినిమాలు, తను ఎలాంటి సినిమాలు చేస్తున్నారు, జనాలు ఎట్లా చూస్తారో తనని, తను ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతాడు, నా కథ కరెక్ట్గా సూటబుల్ ఉందా లేదా డెఫినెట్లీ మనకు అనిపిస్తుంది. 100% యాప్ట్. సో ఇది సుకుమార్ గారికి చెప్పినప్పుడు ఈ స్టోరీ ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా తీద్దాం అనుకున్నప్పుడు సుకుమార్ గారి రియాక్షన్ ఏంటి? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సూపర్ రా, చాలా బాగుంది, జాగ్రత్తగా చేయరా నువ్వు అన్నారు. ఎందుకంటే ఎప్పుడో అవ్వాల్సింది డైరెక్టర్, లేట్గా అవుతున్నా, జాగ్రత్తగా చేయి, నువ్వు వాళ్ళ దగ్గర పెట్టుకొని చేయరా అన్నట్టు అన్నారు. సూపర్. సో సుహాసన్ ఎలా ఉన్నారు? సూపర్. సో చాలా రోజుల ఫస్ట్ మనం మీ ఫస్ట్ ఫిలింకి ఇంటర్వ్యూ చేసాం, మళ్ళీ ఇది సెకండ్ టైం కలవడం జరిగింది. సో ఈ గ్యాప్లో నేను అబ్జర్వ్ చేసిన చాలా ఉన్నాయి. అందులో బల్మేన్ షర్టు, సీకే చెప్పుల దగ్గర నుంచి మొత్తం లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఎలా అనిపిస్తుంది ఇంత సక్సెస్ చూసి? ఒక నథింగ్ నుంచి ఇప్పుడు సంథింగ్, ఈ జర్నీ అంతా ఎలా అనిపించింది? ఆ టైంలో ఇలాగే ఉందాం అనుకున్నాను. సో ఎలా అయితే ఉండాలి అని కలలు కన్నానో అది జరుగుతుంది కాబట్టి సూపర్ హ్యాపీ. సో అది జరుగుతుంది కాబట్టి మళ్ళీ లైట్ తీసుకుంటే మళ్ళీ దిగిపోతాం. సో దీన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దాని మీద వర్క్ చేసుకుంటా వెళ్తున్నాను. అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం అనేది అంత సింపుల్ కాదు. అక్కడ స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం దగ్గర నుంచి, దాని ప్రమోషన్స్ దగ్గర నుంచి మొత్తం అంతా కేర్ తీసుకుంటే తప్ప ఇలాంటి అద్భుతాలు జరగవు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. సో ఎలాంటి కేర్ తీసుకుంటారు మీ సబ్జెక్ట్ విన్న దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు? నేను కేర్ తీసుకునే ఏకైక పాయింట్ స్క్రిప్ట్ వినేటప్పుడే. స్క్రిప్ట్ వన్స్ విని ఓకే చేసిన తర్వాత ఇంకంతే వదిలేస్తాను, ఇంకా మొత్తం డైరెక్టర్ మీద పెట్టేస్తాను అనమాట. ఇంకా సో ప్రొడక్షన్ ఎలా రావాలని ప్రొడ్యూసర్ చూసుకుంటారు, సినిమా ఎలా రావాలని. ఆబ్వియస్గా నేను డెబ్యూ డైరెక్టర్స్తోనే చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా బాగా చేస్తారు. సో అదే కథ సెలెక్ట్ చేసుకోవడం వరకు నేను జాగ్రత్తగా ఉంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నమ్మి వెళ్ళిపోతాను. అంటే ఒక 2-3 హిట్స్ పడిన తర్వాత ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వెళ్దాము, లేదంటే పెద్ద డైరెక్టర్తో ఒక పెద్ద ఫిలిం హ్యూజ్ రేంజ్లో బడ్జెట్లో సినిమా చేద్దాం అనుకుంటుంటారు కదా, మీరు స్టిల్ ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళతోనే సినిమాలు చేయడం రీజన్ ఏంటి? నాకు అదే కంఫర్ట్ ఏమో అనిపించింది అండ్ చాలా సేఫ్ అనిపించింది. అంటే ఇప్పుడు 3 సినిమాలు హిట్ అయినాయి, డెబ్యూ డైరెక్టర్స్ వల్లే అనిపించింది నాకు. సో వాళ్ళ బెస్ట్ మొత్తం వాళ్ళ ఫస్ట్ సినిమాలో పెడతారు కదా, ఎంత దాచిపెట్టుకున్నా సరే ముందు ఫస్ట్ సినిమాకి బతకాలి కదా వాళ్ళు. సో బెస్ట్ పెడతారని ఆ బెస్ట్ నేను తీసుకోవాలని ఒక అంటే చాలా మంది ఇలాగే కొత్త డైరెక్టర్స్ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వర్కౌట్ అవ్వని ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి థాట్స్ ఏం రాలేదు మీకు? కొత్త డైరెక్టర్ చేస్తాడా చేయడా ఏంటి? ఇంకా అలాంటి థాట్స్ ఉంటే మనం చేయలేము కదా. అంటే నమ్మే చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి, మా కథను నమ్మాము, ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి అనే చేస్తాము. ఒకవేళ అవ్వకపోతే ఇంకా అది మన చేతిలో ఏం లేదు కానీ. బట్ ఇప్పుడు దాకైతే వర్కౌట్ అయినాయి, ఇప్పుడు కూడా ఇంకా వర్కౌట్ అవుద్దని అని నమ్ముతున్నాను. అండ్ ఈ ఫిలిం స్టోరీ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం థ్రిల్లర్ చేస్తున్నాను. మొత్తం సినిమా సీన్స్ చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇంకా కదలకుండా విన్నాను. ఎప్పుడైతే ఇంకా క్లైమాక్స్ చెప్పారు ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది, ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను. సో చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను. నిన్నే సినిమా కూడా చూసాను, చాలా నచ్చింది. వెయిటింగ్ అందరికి చూపించడం కోసం, 3వ తారీఖు కోసం. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీరు రిసీవ్ చేసుకున్నారు? ఎలా వస్తున్నాయి కరెక్ట్గానే మంచి స్టోరీస్ నీ దగ్గరికి, అది చాలా బ్లెస్సింగ్ అనిపించింది. అంతే, అది చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అది. సో పాయల్ హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, మీరు? చాలా బాగున్నా. అన్ని లాంగ్వేజ్లో బిజీ కనిపిస్తున్నారు, ఏంటి రీజన్ దానికి సక్సెస్ఫుల్కి? అంటే ఇప్పుడు అందరికీ అన్ని ఆపర్చునిటీస్ రాదు. సో వచ్చిన మంచి ఆపర్చునిటీస్ గ్రేట్ఫుల్గా ఉండి అది వదులుకోకూడదు. సో ఏదైనా ఇఫ్ ఇట్స్ ఇన్ మై కెపాసిటీ అండ్ అది మంచిది, డీసెంట్ స్క్రిప్ట్ ఆర్ డీసెంట్ ప్రాజెక్ట్ అనిపిస్తే ఐఎమ్ డూయింగ్ ఇట్. సో వర్కింగ్ డే అండ్ నైట్ దానికోసం, అంతే. సో మీరు ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు ఈ ఫిల్మ్లో? ఈ ఫిల్మ్కి ప్రొఫైల్ ఎలా వచ్చింది నాకు కూడా తెలియదు. బట్ నేను వచ్చి డైరెక్టర్స్ అన్ని కలిసి అండ్ స్క్రిప్ట్ గురించి చెప్పారు అండ్ లుక్ టెస్ట్ లాగా ఒకటి చేశారు అంతే. అండ్ తర్వాత I got on board for this. సో వీళ్ళిద్దరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా ఫ్లెక్సిబుల్ అండి. ఏ ప్రాజెక్ట్లో చేయాలైనా స్ట్రెస్ ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు. ఫ్లెక్సిబుల్గా ఉంటే
ఈవెన్ ఇఫ్ ద షూట్ ఇస్ డిఫికల్ట్ యూ డోంట్ మైండ్ బికాస్ యూల్ ఎంజాయ్ వర్కింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. అలానే ఈ ప్రాజెక్ట్ అన్ని నీట్గా పీస్ఫుల్గా అయిపోయింది. అప్పుడు ఫైట్ సీక్వెన్స్ అవ్వచ్చు, ప్యాచ్ వర్క్ అవ్వచ్చు, ఏమైనా వస్తే కూడా యూ వోంట్ రియలీ బాదర్ బికాస్ యూ రియలీ లైక్ వర్కింగ్ విత్ దెమ్. సో అలానే ఈ ప్రాజెక్ట్ అన్ని పీస్ఫుల్గా యాక్చువల్లీ ఫాస్ట్గానే అయిపోయింది. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలాంటిది ఈ ఫిలింలో? క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ గురించి ఎంత చెప్పొచ్చు తెలీదు నాకు. చెప్పొచ్చా? యాక్చువల్లీ ఒక లగ్జరీ బ్రాండ్ అంటే బెన్స్ షోరూంలో పనిచేస్తుంది అమ్మాయి. అండ్ షీ హ్యాస్ అర్ ఓన్, అంటే వాళ్ళది ఒక సెపరేట్ లైఫ్, హీరోది ఒక సెపరేట్ లైఫ్ ఉంటుంది. బట్ హీరోకున్న ఒక్క ఇష్యూ నుంచి హౌ దే కమ్ టుగెదర్ అండ్ వెన్ దే కమ్ టుగెదర్ వాట్ ఆర్ ద కాన్ఫ్లిక్ట్స్ దే ఫేస్ ఒక ఇష్యూ నుంచి. సో ఫస్ట్ కామెడీలో